పెట్టకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే పెట్టకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు నా షోకి వచ్చే పార్టిసిపేట్లు చేసే ఓవర్ యాక్షన్ నాకు నచ్చదు. పొరపాటు నా కంటికి అది కనిపించినా నా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది, తొక్కి పడేస్తా. వచ్చి ఇంతసేపు అవుతుంది, పార్టిసిపేట్లు తీసుకురారా బ్లడీ ఫూల్. బెంగళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాతని వెదనివి తీరా ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా గుండు బొంగరం తిప్పేనా ఈ బంగారు బొడ్డు మీనా ఏంటిదా ఇలా వచ్చావు? విరామం లేదు, విశ్రాంతి లేదు. నువ్వు చూపించిన సినిమా మరకలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అయితే చెప్పు, శరణమా లేక రణమా? రణమే. అయితే మిగిలేది మరణమే. మా పార్టిసిపెంట్లు జోలికి రాకుండా ఉంటే నీ ఒంటికి మంచిది, నా పార్టిసిపెంట్లకు సినిమా చూపించకుండా ఉంటే నీ ఆయుష్కు మంచిది. కాదని తలగరేస్తే సీనుగాడు ఎక్కడా? సీనుగాడ ఎక్కడ? పార్టిసిపెంట్ల నోట్లో పిండి పడుతుంటే నో సీనుగాడు, పార్టిసిపెంట్లు నీళ్ళలో పడి గిలగిల కొట్టుకుంటుంటే నో సీనుగాడు, పార్టిసిపెంట్లు బురదలో పడి అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకుంటే నో సీనుగాడు. అప్పుడు లేని సీనుగాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? భయమా? భయమా? నాక నా కాంపౌండ్ లో ఆది కూడా తెలియదు ఆ పదం అంటే ఏంటో. కాంపౌండ్ లో కుక్క కదా భయ్యా, నేను చెప్పింది కూడా అదే కదా. నేను ఎవరికైనా రెండు ఆప్షన్లు ఇస్తాను. ఆప్షన్ ఏ, నేను వాడికి సినిమా చూపించడం. ఆప్షన్ బి, వాడే నా దగ్గరికి వచ్చి సినిమా చూపించమని అడగడం. వాయిస్ ఈజ్ యువర్స్, వాయిస్ ఈజ్ అవర్స్, నాయిస్ ఈజ్ మైన్. పిలుస్తా, పార్టిసిపెంట్లను పిలుస్తా. ఫస్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు వచ్చినా లెక్కలేదు, తొక్కి పడేస్తా. ఈ అమ్మాయి మాట్లాడితే అచ్చం కోకిల, ఇక నవ్విందంటే కిలకిల కిలకిల. ఆ అమ్మాయి ఎవరో కాదు, నిఖిల. పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ నిఖిల. సూపర్. ఏంటి సూపర్? ఏదో ట్రాక్టర్ కి క్లచ్ దొక్కినట్టు దొక్కుతున్నారు. నేను క్లచ్ అయినా దొక్కుతాను, నువ్వేం తొక్కేవరా? వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. పేరేంటన్నా? నిఖిల. ఎక్కడి నుంచి వచ్చావు? చిక్కట్పల్లి. చిక్కిన పిల్ల చిక్కడపల్లి నుంచి వచ్చింది. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతావా? చదువుతున్నాను ఇప్పుడు. చదువుతున్నావా? ఇంకే 10th క్లాస్ నుంచి వచ్చిందేమో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతాను అని చెప్పినట్టుంది. ఈ రోజు నువ్వు సినిమా చూడాలనుకుంటున్నావు, చూపించాలనుకుంటున్నావు? నాకు చూపించాలనుకుంటున్నావు. మూసుగారా బ్లడీ ఫూల్. మధ్యలో రాకు, చేస్తా. అదిగో నీ పోడియం అక్కడ ఉంది, వెళ్ళి నుంచో. అబ్బాయి చూడ్డానికి క్లాసు, వన్స్ షోలో ఎంటర్ అయ్యాడంటే ఓరమాసు. ఎవడో కాదు మన వికాసు. అరే వికాసు వచ్చాయి. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం
వేసావు వేసాను. ఏం వేసావురా? ఏదో కొండ మీద నుంచి ఒక బండ జారిపడి దొరికినట్టుంది కాసేపు. సినిమా చూపించాలన్నారు కదా, సో ఇప్పుడే స్టార్ట్ చేసేయాల. ఎక్కడ స్టేజ్ కి బొక్కడిపోయి నువ్వు లోపలికి వెళ్తావు అందరానే గుర్తు. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా? థ్యాంక్ యూ. వికాస్ ఎస్, ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వచ్చా. ఎందుకంటే ఆల్రెడీ కులిపి ఉన్నాయి మొత్తం, కట్ చేసి డస్ట్బిన్ లో పడేసి ఇలాంటి పంచులన్నీ మళ్ళీ ఏరి ఇక్కడ అతికించొద్దు దయచేసి. సినిమా చూసావా? చూసాగా. ఎలా ఉంది? చాలా బాగుంది. అనుభవిస్తే ఇంకా బాగుంటది. యాక్చువల్ చూపించాలని వచ్చా, అది ఇంకా పర్లేదు, ఆదన్న సపోర్ట్ ఉంటది, కొంచెం ధైర్యంతో చూపిద్దామని వచ్చిన సినిమా. ఆడు చాలా మందిని తీసుకొచ్చాడు. అది చూసా. అందరినీ పాతేసా. అది చూసా. చూపిస్తాము మన టార్చర్ తో పాతేసా ఒక్కొక్కరిని. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. ఎందుకంటే వికాస్ వచ్చాడు. పోపిస్తా పోసే వచ్చా. రౌండ్ కి పోస్తావు. పర్లేదు, పోయి వస్తా. ఎక్కడే పోపిస్తా. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. వెళ్ళు, నీ పోడియం అక్కడ. నెక్స్ట్ ఎవరు? పాట వినే ఉంటాను. ఏం పాట? చందనపు చెక్క లాంటి బామ. చెక్క నీ గురించి ఎవరు చెప్పమని? ఏయ్! వచ్చి వర్ధాలు ఇచ్చి పోమంటది కదా, నాకు నంది వర్ధనాలు ఇవ్వడానికి సిరిచందన వస్తుంది ఇప్పుడు. లెట్స్ వెల్కమ్ సిరిచందన. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మట్టే పెట్టావే. ఫుల్లు చిలక నీదే కలర్ ఫుల్లు నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఎలగంటూ సినిమా చూపిస్తావా? థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చామ్మా? ఇంటి నుంచి. మాకు ఇల్లు లేవులే. 10 సార్లు పంచర్ అయిన టైర్ వేసావు తెలుసా నువ్వు? సినిమా చూపిస్తావా? ఎప్పుడైనా చూసావా? చూసా. ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఓకే, చూస్తావా? మీకు చూపించడానికి వచ్చా. సినిమా ఒకటే తీసాడు. నాకు చూపించాలనుకునేది నీ అందం ఒక్కటే. బంగారు కొండ మరుమల్లి దండ మనసైన అండ నువ్వేరా. ఇదే నవ్వు మెయింటైన్ చేయి. ఓకే. ఆ నవ్వు పోయి ఏడుపు చూడాలనుకుంటలేదు. రివర్స్ అవ్వకు. రివర్స్ గేర్ వేస్తే ఎక్కడ తగులుతుందో తెలీదు. ఓ ఎక్కడికి? పోడియం దగ్గరికి పో. అబ్బాయి చూడ్డానికి కొంచెం డల్, కానీ ఎనర్జీ మాత్రం ఫుల్. వచ్చాడంటే నిన్ను కిల్లు. ఎవడో కాదు, మన అఖిల్. లెట్స్ వెల్కమ్ అఖిల్. 1 and 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till, get till mange more. Let's see what life has in store. All cloth पहन के तिपैयरो, पालन करने का पैयरो. World की बेगम छुपैयरो. The night is still young, upैयरो. సూపర్ సూపర్, వాడే డాన్స్, వాటే పర్ఫార్మెన్స్. నేను టీవీ చూసాను ఒకటి, మైకేల్ జాక్సన్ సాంగ్ ఏముందో దాంట్లో అసలు. ఎనీహౌ, వెల్కమ్ టు సినిమా చూపిస్తావా? అఖిల్ చాలా బాగా డాన్స్ చేశారు. సూపర్. థ్యాంక్ యూ అండి. సో ముగ్గురు వచ్చారు, ఏదో నాకు సినిమా చూపిస్తానంటున్నారు. నలుగురము సినిమా చూపించడానికి వచ్చామండి. అది క్లారిటీగా చెప్పావా? మా అదన్న ఇంక మాకేంతండి. ఎక్కడి నుంచి వచ్చావు? అల్వాల్. అల్వాల్. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? సెయింట్ జోసెఫ్ కాలేజ్. ఇందాక కట్ చేసుకోండి. డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇంకా సెకండ్ ఇయర్ లో ఉండిపోయావు. చదవాలని ఉందా లేకపోతే ఆశ ఉందా? ఎవరైనా ఉన్నారు అక్కడ? సెకండ్ ఇయర్ లో ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. జూనియర్ ఎవరన్నా? అలాగే అనుకోండి. అంతేనా? ఏమో తెలీదు. ఏంట్రా అదిగో నీ పోడియం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు. 1 and 2 and 3 and 4. Everybody put yourself on. మీరు కట్టున్నారుగా కలలు, ఆ కలలు నెరవేర్చుకోవడానికి రండి. తనకు ఒక 25,000 పడేస్తా. పైసా 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 పైసా.
సినిమా చూపిస్తాం మామూలు మొదటి రౌండ్కి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ రౌండ్ పేరేంటి తెలుసా? రంగు పడుద్ది. సో రంగు పడుద్ది రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రౌండ్ స్టార్ట్ చేద్దాం. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా కను పాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండారా. ఇక్కడ ఏదో చూస్తున్న తేడా కొడుతున్నారు. నాకు ఆర్య సినిమా గుర్తొస్తుంది. అదే జరుగుతుంది, ఆర్య సినిమానే జరుగుతుంది. కాకపోతే నేను అల్లు అర్జున్, నువ్వు శివబాలాజీ. అన్నా నేను వెనుమాధవ్. అంటే అన్నది లవ్, నమ్మకం ఉంది. అదే దగ్గర నిన్ను నేను తీసుకొస్తే ఆయన మీద నమ్మకం ఉండడం ఏంట్రా నీకు? ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరి మీద నమ్మకం ఉన్నదని ముఖ్యం. నమ్మకం ఉందని నిరూపించుకో. 4 రౌండ్స్ ఛాన్స్ ఇస్తున్నా, నాకు మాత్రం నమ్మకం ఉంది. రౌండ్ రౌండ్ కి డైవర్ట్ చేస్తా, చూసుకో, కంగారు పడకు, చూడు. సో రంగు పడితే రౌండ్ లోకి ఎంటర్ అయిపోయింది కాబట్టి ఈ రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. టంగ్ టెస్టర్ తో పాటు ఒక 1 మినిట్ టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 మినిట్ టైం లో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేను మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవాలన్నమాట. ఈ రంగు పడితే రౌండ్ లో మొదటగా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే ఈయన పిలువు ఫస్ట్. ఏను పిలువు. నేను నీకు సపోర్ట్, మీది లవ్, నమ్మకం ఉంది. నీ మీద పిండి పడిద్ది, నాకు నమ్మకం ఉంది. సో నా మీద నమ్మకం పెట్టుకుని అఖిల్ పిలుద్దాం. అఖిల్ దా. నీకు ఇచ్చే టంగ్ ట్విస్ట్ ఏంటంటే కుప్ప పక్క కుక్క, కప్ప పక్క కుప్ప. కుప్ప పక్క కుక్క, కప్ప పక్క కుక్క, కుప్ప, కుప్ప కుప్ప పక్క కుక్క, కప్ప పక్క కుప్ప. కుప్ప. ఒకసారి చెప్పు మళ్ళీ. కుప్ప పక్క కుక్క, కప్ప పక్క కుక్క. అంతే, కుప్ప. అంతే. రెడీయా? ఈజీ మా. రెడీ 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. కుక్క పక్క కుప్ప పక్క కుక్క, కప్ప పక్క కుక్క. కుప్ప పక్క బా. కుప్ప పక్క కుక్క, కప్ప పక్క కుప్ప. కుక్క పక్క ఆహా. కుప్ప పక్క కుక్క పక్క కుప్ప. పిండి కుప్ప అయ్యాలడికి. ఉప్పు కప్పు రంబు. కుప్ప పక్క కుక్క, ఆహా. కప్ప 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 గిప్ప గిప్ప. కుప్ప పక్క కుక్క, కప్ప పక్క కుప్ప. కరెక్ట్. ఏయ్, ఏయ్. కుప్ప పక్క బా. కుప్ప పక్క కుక్క, కప్ప పక్క Time up. కుప్ప. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు కానీ నువ్వు ఆడుతా ఉంటే ముగ్గురులో ఇద్దరు ఇచ్చారు అబ్బా ఎక్స్ప్రెషన్స్. ఎవరన్నా నువ్వు పేరు చెప్పు. ఏమి ఇచ్చారు చెప్తాను. ఇదిగో అక్కడి నుంచి నెక్స్ట్ నేనే కదా, ఈజీ రావాలి దేవుడా. అక్కడ 2 times కరెక్ట్ చెప్పావు, కంగ్రాచులేషన్స్. 2 times అంటే 2000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు ఇక్కడ చెప్పేసి తీసేసుకో డబ్బులు. ఏను మాధవ్ గారు ఖాళీగా ఉన్నాడు. వికాస్ దగ్గర 2000. వికాస్ దగ్గర నుంచి 2000. ఏను మాధవ్ 2000. మనసు మార్చుకున్నానా పిలవాలా? పిలవండి, ట్రై చేద్దాం. మరి ఎందుకు ఆలస్యం? నిఖిలేదా? ఏ ఫేస్ కనిపిస్తుందా ఇది అడ్డంగా ఉంటే? వెనకాల ఏదైనా గోడ కట్టండి, పిండి కొట్టిన తర్వాత ఉంటుంది లేదు, వెనక్కి పడుతుంది మళ్ళీ. సో నిఖిల నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ రైల్లో లారీ, లారీలో ర్యాలీ. రైల్లో లారీ, లారీలో ర్యాలీ. రైల్లో లారీ, లారీలో ర్యాలీ. సూపర్. సూపర్. రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రైల్లో లారీ, లారీలో రైల్, రైల్. రైల్లో లారీ, లారీలో రైల్. లారీలో ర్యాలీ. రైల్లో లారీ, లారీలో ర్యాలీ. అది రైల్లో లారీ, లారీలో ర్యాలీ. రైల్లో లారీ, లారీలో ర్యాలీ. లైన్ రైల్లో లారీ, లారీలో లారీలో ర్యాలీ. రైల్లో లారీ, లారీలో ర్యాలీ. అదే అదే
రైల్లో లారీ లారీల ర్యాలీ రైల్లో లారీ లారీల ర్యాలీ రైల్లో లారీ లారీల ర్యాలీ రైల్లో లారీ లాలియా లాలియా రైల్లో లారీ లారీల ర్యాలీ చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా. ఇప్పుడైనా ఒప్పుకుంటా నువ్వు హై స్కూల్ నుంచి వచ్చావని. ఏ నాది లవ్ నమ్మకం ఉంది అన్నది కూడా లవ్ నమ్మకం ఉందే. నాకు నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పంటే 7 times. సూపర్. సో 7,000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నావు చెప్పేస్తే అది చేసుకోమ్మాయి. నేను మాధవ్కి ఈరోజు తడిసిపోవాలి కానీ వికాస్ అన్న అది ఎంత 7,000 మొత్తం ఏ రామరా గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన అత్తమ్మ గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది గడ్డమేమో నల్లగా ఉంది ఇది ఎలా సాధ్యం ఎగ్గు మారిపోయింది కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట నేనే గుట్టు గుట్టు మా పక్కన ఆడుకో. సూపర్. 7,000 రూపీస్ గెలుచుకున్నావులే. అన్నది లవ్ నమ్మకం ఉంది ఉంది తగ్గదు. చూసుకుందాం ఎంత ఉందో. అది ఇప్పుడు ఎవరు రాబోతున్నారంటే మా వికాస్ వస్తాడు. దారా వికాస్ నీకు ఇచ్చే టంగ్ టెస్ట్. రేవులో రొయ్యలు రైల్లో రాళ్ళు. రేవులో రొయ్యలు రైల్లో రాళ్ళు. రొయ్యలో రాళ్ళు. రేవులో రొయ్యలు రేవులో రొయ్యలు రైల్లో రాళ్ళు. రైలు రైలు రైల్లో రైల్లో రాళ్ళు. అంతే అంతే రేవులో రొయ్యలు రైల్లో రాళ్ళు. అంటారా? రేవులో రొయ్యలు రైల్లో రాళ్ళు. అంతే. రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రేవులో రొయ్యలు రేవులో రొయ్యలు రేవులో రొయ్యలు రైల్లో రాళ్ళు. 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 రేవులో రొయ్యలు రొయ్యలు రేవులో రొయ్యలు రైల్లో రాళ్ళు. 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 all about hit and run. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो. Life is a cocktail. थोड़ा सा deep डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा मऊ डालो. Life is a cocktail. सुनो सुनो one more time. టోటల్ గా నువ్వు రిజల్ట్ చెప్పావంటే 13 times. సూపర్. 13 times. నీ దగ్గర తీసుకున్న వదలకు అస్సలకే డబుల్ చేసేలాగా అక్కడి నుంచి. 7,000 అఖిల, 2,000 చందన, 4,000 అఖిల్. వెరీ గుడ్. తీసుకోపో. Chalo, life is nothing but ముగ్గురు అయిపోయారు కాబట్టి ఇప్పుడు రాబోతుంది చందన. నీకు ఇచ్చే టంగ్ టెస్టర్. పిల్లి నోట్లో బల్లి
పిల్ల నోట్లో పల్లి. పిల్లి నోట్లో బల్లి. పిల్ల నోట్లో మామూలుగా పిల్లి ఎక్కువ ఏంటంటది? పిల్లి పిల్లి, ఎల్క. బల్లి ఇలాంటివి. అది గుర్తుపెట్టుకో. పిల్లి నోట్లో బల్లి, పిల్లి నోట్లో బల్లి, పిల్ల పిల్ల నోట్లో నోట్లో పల్లి. ఓకే ఓకే సరే, షాన్. కష్టపడకు. భయ్యా నువ్వు చెప్తే ఆ అమ్మాయికి నేను ఎప్పటికీ ఉన్నాను కదా. అర్థం కాదు. మే హూనా? రైట్, రెడీ. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి. అంతే. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లి నోట్లో బల్లి, బల్లి. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పిల్ల నోట్లో పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి. పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి. పిల్ల నోట్లో పల్లి. పిల్లి నోట్లో బల్లి, 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 పిల్ల నోట్లో పిల్ల నోట్లో పిల్లి నోట్లో బల్లి, పిల్ల నోట్లో పల్లి. పిల్లి నోట్లో బల్లి, పిల్లి నోట్లో సరే, ఓకేనా? బంగారు కొండ మరుమల్లి దండ మనసైన అండ నువ్వేరా కనుపాపని. బాలు ఆ. ఎన్నైనా చెప్పు. ఆ? ఎన్నైనా చెప్పు. ఎన్నిసార్లు చెప్పింది? 8 సార్లు కరెక్ట్ చెప్పేస్తా. 5,000 వికాస్, 1,000 నిఖిల అండ్ 2,000 అఖిల్. ఇక్కడ 5,000. మా ఇష్టం. ఎందుకంటే చెప్పు, మ్యాటర్ చెప్పేసి. పాపం చిన్న పిల్లలు. ఆ మ్యాటర్ కూడా చెప్పేసి. ఏ మ్యాటరు? ఎప్పుడు? వచ్చావా ఆపిల్ బ్యూటీ చూసి కనిపడ్డాడా నువ్వు టర్మారిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే కెడిసెందో భయంగా ఏమిటి. సో ఈ రౌండ్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత మనదో చూద్దాం. మొదటి రౌండ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళబోతున్నాం. సెకండ్ రౌండ్ పేరేంటో తెలుసా మీకు? జోర్సే మార్. సెటప్ రా. సో సెటప్ వచ్చేసింది. సెటప్ తో పాటు నలుగురు వచ్చేసారు. ఈ జోర్సే మార్ గురించి మీకు చెప్పేస్తాను. సో ఇది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ లో మొత్తం 5 క్వశ్చన్స్ అడుగుతాను. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించి మాత్రం ఉంటాయన్నమాట. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఈ పక్కన కూర్చుంటారు. వాళ్ళు ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. అండ్ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ముగ్గురు కలిసి ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్పారో వాళ్ళ ముఖం మీద టపీని వాటర్ కొడతారు. కానీ ఎవరైతే ఫస్ట్ కొట్టారో వాటర్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాక్కుంటారు. ఆ బజర్ మాకు అనుకూలంగా పెట్టు. బజర్ నీ తోట మాకు అనుకూలంగా పెట్టు. భయ్యా మీరు ట్రాక్ వేసుకోండి. బంగారు కొండ మరుమల్లి దండ మనసైన అండ నువ్వేరా కనుపాపని. దగ్గర నుంచి ఆడు కళ కనిపించు, దూరం నుంచి ఏం కనిపిస్తున్నాయి? అండ్ మనం జోర్సే మార్ రౌండ్ లో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది మా వికాస్. ఆన్సర్ ఏంటి చెప్పు? శృతి హాసన్. ముగ్గురు రెడీగా ఉండండి అమ్మా. ముగ్గురు గ్లాస్ పెట్టుకుని రెడీగా ఉండండి. రైట్, వెరీ గుడ్. రెడీ. ఆన్సర్ రివీల్ ప్లీజ్. వచ్చింది 1000.
అండ్ ఇప్పుడు మా వికాస్ ఎవరి మీదో విజృంభించబోతున్నాడు. వాళ్ళు ఎవరు భలే ఎవరు తెలుసుకోవాలంటే నేను ఏమాత్రం ఆలోచించానమ్మా, మామూలు కొట్టకూడదు. జోర్సే మార్. ఆడికి వాటర్ లోపల ఎండ కాకుండా అక్కడి వరకు వచ్చేసి ఇక్కడ సిరి ఏమనుకుందంటే నువ్వు కరెక్ట్గా అక్కడ కొట్టిన డాక్చి వెరీ గుడ్. 1000 రూపాయలు ఇచ్చాము అక్కడ. ఓకే సూపర్. అండ్ మనం ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫోటో వస్తుంది, దాని మీద క్వశ్చన్ అడుగుతాను. అడిగిన తర్వాత బజర్ నొక్కండి, ఆన్సర్ చెప్పండి. రెడీ? క్వశ్చన్ ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ లో ప్రభాస్ చెప్తున్న డైలాగ్ ఏంటి? సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది వికాస్. ఆన్సర్ ఏంటి చెప్పు. 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వచ్చాడు వాళ్ళ కొడుకు వచ్చాడని చెప్పు. ఇది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూద్దాం. రెడీ? ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్, రైట్ ఆన్సర్. వాటర్ పోసుకో. ఇప్పుడేంటి ట్రాక్? ఇప్పుడు అయ్యిరా ట్రాక్. సీని కూడా వచ్చాడు, గెటప్ సీని కూడా వచ్చాడు. ఇడు అన్నది లవ్ నమ్మకం ఉందని ఇటు చూస్తున్నాడు ఏంటి? నాకు అర్థం కాదు. నేనేం చేయాలి? రైట్. సో ఇదే డైలాగు నాకు ఇక్కడ నుంచొని అమ్మ జిమ్మి కిందకి రా, డౌన్, ఒకసారి ఫోటో పెట్టండి ఒకసారి. అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడు, ఆడి కొడుకొచ్చాడని చెప్పు. రెడీ? నువ్వు అనుకుంటే ఫిక్స్ అయిపో. రెడీ? జోర్సే మార్. సూపర్. ఒక్కసారి నువ్వు బజర్ నొక్కు, మనోడికి మామూలు చెప్తా. సో 1000 రూపీస్ తీసుకో అక్కడి నుంచి. లోపల సలసల 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 ఉక్రోసం ఆక్రోసం బాగా కవర్ చేస్తుందమ్మా. కానీ నాకు రివెంజ్ డ్రామా కావాలి. తీర్చుకో. కాదేమో నువ్వు తీర్చుకుంటా. ఎంత ఉంటే అంత చూపించు. చూపిస్తా. బయటకు తెస్తా. ఆడదానిలో అనుకు ఉండాలి, ఆవేశం కాదు. మాకు లేదు, రెండు ఉండాలి. భయ్యా మాకు ఏమి లేవు కంటే సక్క అన్నావు. అండ్ ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? ఫస్ట్ లిలియో, బజర్ ప్లస్ లిలియో, వికాస్ లిలియో, కంగ్రాట్స్ లిలియో. వాళ్ళని ట్రానీవా నువ్వు? ఒక్కడ ఆడుకుంటున్నాడు ఏంటో సరదాగా. రైట్ వికాస్, ఆన్సర్ ఏంటి చెప్పమ్మా. క్వశ్చన్ చెప్పు. అసలు నీ బాడీకి నువ్వు పడే సిగ్గుకి ఏది సంబంధం ఉందంటారా? నాకు అర్థమైపోయింది రా, నువ్వు ఇండైరెక్ట్ గా ఆదిగడికి వేసేస్తున్నావు లైన్ అని. ఆ స్టిల్ ఏ పాటలో ఉంది? గూగుల్ సెర్చ్ లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్త ఉంటుందా? మరి నక్క కాకపోతే ఏంటి? చూద్దాం సరే. రైట్ రాంగ్? ఆన్సర్ రివీల్ ప్లీజ్. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? సూపర్ సూపర్, రైట్ ఆన్సర్ జోర్సే మార్.
కాదు నిఖిల కొడితే ఎక్కడో పడతా అనుకున్నాను. వికాస్ తీసుకో అక్కడి నుంచి 1000 రూపాయలు. అండ్ మనం ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో 4th క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ మొదటి ప్రెస్ చేసింది ఇక్కడ సిరి. సో ఆన్సర్ ఏంటమ్మా? రమ్యకృష్ణ. అది ఓకే చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్. మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతధావరలి. ఆది సినిమా చూపిస్తా మామాకి మకిలీ పట్టింది, ఆ నీళ్ళై కడిగేస్తా. ఓ మీరిద్దరు అదే ఆ డిపార్ట్మెంటా? బాత్రూమ్ ఎక్కడ ఉంది? కడిగానమ్మా. మకిలి పట్టింది కడిగి పడేస్తండి. రమ్యకృష్ణ నేనున్నా కదా నీకోసం వచ్చా కదా నాజర్ క్యారెక్టర్ కట్టప్పకి తడిసిపోవాలి ఈరోజు. అడి జోర్సే మార్. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో 5th క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న సెలబ్రిటీ కమ్ హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవరు? సూర్య. వెరీ గుడ్. ఈ పక్కన సో హీరో ఎవరు? సూర్య. అబ్బా సో ఇది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ తెలుసుకుందాం మనం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో రైట్ ఆన్సర్. సూపర్. రెడీ 3, 2, 1 జోర్సే మార్. Let's sing and dance. Let's sing and dance. Let's sing and dance. సెకండ్ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే మీ మనీ బాక్స్లు తీసుకొని పోడిన దగ్గరికి వెళ్ళిపోయినాం ఒకసారి. నేను ఇప్పుడు థర్డ్ రౌండ్కి వెళ్ళాలన్నా, రౌండ్ లో మీకు సినిమా చూపించాలన్నా నాకు ఇక్కడ సెకండ్ రౌండ్ సెటప్ ఉండొద్దు. అవుట్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు వసూల్ రాజా. ఈ రౌండ్ గురించి మీకు చెప్పేస్తాను. ఈ రౌండ్ ఏంటంటే పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరు ఒక్కరు మాత్రమే 4th రౌండ్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు అనమాట. అది ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ వరకు ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందంటే సిరిచందన పేర్లను పెట్టుకుంది సిరి. కంగ్రాచులేషన్స్. అండ్ సిరి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు కలిసి ఈ రౌండ్ ని స్టార్ట్ చేస్తారు. సో సిరిచందన ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు అపోనెంట్ గా? నిఖిలా. నిఖిలా. హే లక్కీగా దా అమ్మా సెటప్. నేను ఇప్పుడు ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 10 క్వశ్చన్స్ గాను 7 క్వశ్చన్ కి ఆన్సర్ చేసి సరిపోతుంది. బట్ నేను ఇచ్చే టాపిక్ కి ఆన్సర్ ఎవరు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఓకే, ఒకవేళ సెలెక్ట్ చేసుకుని రైట్ ఆన్సర్ చెప్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేషన్ అయిపోతారనమాట. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒక్కసారి మేలపారిగా పైకి చూడండి. టాపిక్ ఏంటంటే హీరోయిన్ ఐటమ్ సాంగ్. నేను హీరోయిన్ పేరు చెప్తా, ఆ హీరోయిన్ యాక్ట్ చేసిన ఐటమ్ సాంగ్ పాడాలి. ఆ లిరిక్ చెప్పిన
చాలు. ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా లేకపోతే తను చెప్పమంటావా? నీ ఇష్టం. నిఖిల చెప్తుంది. సేఫ్ గేమ్ ఆడేస్తున్నావా? ఓకే అమ్మా. నిఖిల తన టాపిక్ నీకు ఇచ్చేసింది, చెప్పమని ఆన్సర్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తమన్నా. శృతి హాసన్. పాటలు గుర్తు తెచ్చుకో, ఐటమ్ సాంగ్స్. శృతి హాసన్ వచ్చేస్తుంది మీ అక్క. లక్ష్మీరాయ్. లక్ష్మీరాయ్ ఎవరో కూడా తెలియదంట. తెలియకపోతే పాస్ అని చెప్పు. చార్మి. తెలుసా అమ్మాయి? చార్మి బాగుంటుంది. చార్మి. చెప్పు మరి. కాజల్. కాదు, పక్కా లోకల్. రైట్ ఆన్సర్. సమీరారెడ్డి. తెలీదు. పాస్. రమ్యకృష్ణ. రమ్యకృష్ణ. పాస్. అంజలి. పాస్. సిమ్రాన్. పాస్. రంభ. పాస్. చెప్పాలి. రంభ. పాస్. రంభ. ఓసిన రంభ. శృతి హాసన్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. సూపర్. కానీ చాలా బాగా ట్రై చేసావు. ఏం ట్రై చేసావు చెప్పకుండా. కానీ మొత్తం 10 క్వశ్చన్స్ లో ఒక్కదానికి చెప్పావు. ఏది? కాజల్ అనగానే పక్కా లోకల్. సో ఒక్కరు చెప్పినందుకు కానీ నీ గిఫ్ట్ ఏంటంటే నీ దగ్గర ఉన్న మనీ మొత్తం అక్కడ ఇచ్చే సిరికి. ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్. ఇద్దరు మిగిలిపోయారు కాబట్టి ఆ ఇద్దరులో ఎవరిని అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాం? అఖిల్. టాపిక్ ఏంటంటే రోజు దాని ప్రత్యేకత. నేను ఒక డే చెప్తాను. ఆ డేకున్న స్పెషల్ అని మీరు చెప్పాలి. చెప్తే ఆన్సర్ రైట్ చెప్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఒకసారి పైకి చూడండి. టాపిక్ చెప్పేసాను కాబట్టి దీనికి ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే అక్కడ ఇచ్చేస్తావా? యాజ్ యూజువల్ అక్కడే చెప్తాడు అంటావు. అంతేనా? ఓకే. ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. January 26th. రిపబ్లిక్ డే. రైట్ ఆన్సర్. September 5th. పాస్. October 2nd. గాంధీ జయంతి. రైట్ ఆన్సర్. November 14th. పాస్. April 14th. వ్యాలంటైన్స్ డే. ఓరే నీ అఖిలా. April 14th. తెలియకపోతే పాసం చెప్పు. పాస్. May 1st. మే డే. రైట్ ఆన్సర్. August 15th. ఇండిపెండెన్స్ డే. రైట్ ఆన్సర్. November 1st. పాస్. ఓకే. February 14th. February 14th. పాస్. February 14th. వ్యాలంటైన్స్ డే. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. సూపర్. ఆల్ ది బెస్ట్. సో మిగిలిపోయింది ఒక్కడే పాపం అమాయక ప్రాణి, మా ఇన్నోసెంట్ ఫెలో. దా ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే హీరో, ఆ హీరో బ్రదర్. నేను హీరో పేరు చెప్తూ ఉంటాను, ఆ హీరోకి ఉన్న బ్రదర్ పేరు మీరు చెప్తూ ఉండాలి. సో టాపిక్ చెప్పేశాను, దీనికి ఆన్సర్ నువ్వు చెప్తావా అక్కడ ఇచ్చేస్తావా? వికాస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాలకృష్ణ. పాస్ అని చెప్పి. ఓకే. అల్లు అర్జున్. హరికృష్ణ. రైట్ ఆన్సర్. అల్లు అర్జున్. అల్లు శిరీష్. రైట్ ఆన్సర్. రవితేజ. రవితేజ. పాస్. చిరంజీవి. పవన్ కళ్యాణ్. రైట్ ఆన్సర్. విష్ణు. మంచు మనోజ్. రైట్ ఆన్సర్. అలీ. అలీ 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 పాస్. సూర్య.
సూర్య కార్తిక్. రైట్ ఆన్సర్. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్. బ్రదర్ కళ్యాణ్ రామ్. రైట్ ఆన్సర్. వెంకటేష్. సురేష్ బాబు. రైట్ ఆన్సర్. ఇప్పుడు అయ్యండి అసలేం ట్రాక్. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా కనుపాప నిండా నీ రూపుని. అయ్యా ఏమైంది? నువ్వు తూ తూ అంటే నువ్వు కావాలని హిందీలో చెప్తున్నట్టు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత నీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అంటే 1 lakh rupees. కంగ్రాచులేషన్స్. అండ్ ఈ 1 lakh రూపీతో మనం 4th రౌండ్కి వెళ్ళిపోతున్నాం. 4th రౌండ్కి వెళ్ళాలంటే నాకు ఇక్కడ సెటప్ ఉండకూడదు. అమ్మ సెటప్ అవుట్. రన్ రాజా రన్. సెటప్ ఎక్కడ ఉన్నావా? ఇంకా పారుగా. నీ దగ్గర ఉన్న 1 లక్ష రూపాయలతో ఈ రౌండ్ లో మొత్తం 5 లక్షలు గెలుచుకోవచ్చు. సో 5 లక్షలు గెలుచుకోవాలంటే దానికి చిన్న పని చేయాలి నువ్వు. ఆ పని ఏంటంటే కింద బురద ఉందా, ఆ బురద పైన బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జ్ చివరన జంబుల్ లెటర్స్ తో ఉన్న ఒక బౌల్ ఉంది కదా, నువ్వు హ్యాపీగా ఈ బ్రిడ్జ్ మీద ఆ పక్క వెళ్ళిపోయి ఆ జంబుల్ లెటర్స్ తీసుకొని ఆ బోర్డు మీద ఆర్డర్లో పెట్టేస్తే ఒక సినిమా పేరు వచ్చేద్ది. అది పెట్టేసిన తర్వాత నువ్వు ఎలాగైతే వెళ్ళావు ఆ పక్కే అలాగే ఈ పక్క వచ్చేస్తే నీకు మొత్తం చేతులు 5 లక్షలు పెట్టేస్తాను. రూల్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఈ టాస్క్ 60 seconds లో చేస్తే మాత్రమే నీకు 5 లక్షలు ఇస్తా. చేస్తావా 60 seconds లో? మించి అంతకు మించండి 80 seconds. 80 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నువ్వు గెలుచుకోవచ్చు 3 లక్షలు. 80 seconds ఓకేనా? ఇంకా ఉంది ఏదైనా? అడుగుతాను తెలుసు, ఉంచానుగా. 100 seconds. 100 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు ఇచ్చేస్తా 2 లక్షలు. 100 seconds. 100 seconds. ఎందుకురా ఆడలు వచ్చిన 100 seconds అంటారు, మగ పుట్టుకు పుట్టు. ఆల్ ది బెస్ట్. లెట్స్ వెల్కమ్ అఖిల్ అండ్ నిఖిల సిరిచందన. Your time starts now. జెండా ఎగరే. Slowly, కంగారు లేదు. వామ్మో కిర్రని సౌండ్ వస్తుందిరా. ఆ గాడ్జిలా కాల్లో ఉన్నారు ఒక్కొక్కటి. జస్ట్ కాన్సంట్రేట్. నీ బరువు కాదు. ఎవరికి వినకు. ఒక్కసారి ఆది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరా. డోంట్ స్పీక్. వికాస్ మాట్లాడు. ఆరాంసే రా, నో ప్రాబ్లం. ఓకే తీసుకో, టైం తీసుకో. ఎక్కువ ఓక్కరా సల్సా డాన్స్. డోంట్ లాఫ్. నవక్. దాని మీదకి వచ్చి అయిపోయినట్టు అయింది. అంతే. జాగ్రత్త. రారా. కమ్. వెరీ గుడ్, సూపర్. ఇగో వికాస్ విషయం ఏంటంటే ఈ జంబు లెటర్స్ పెట్టాక నువ్వు మళ్ళీ అటు వెళ్ళాలి. ఇది పట్టుకోవచ్చు. వచ్చేస్తారా ముందుకి? అడిగి వికాస్ ఆగరా. నీకు వచ్చేయి, వచ్చి పట్టుకోరా. ఇది ముందు ఇలా వాళ్ళతో పట్టుకుంటావు. ఇది పట్టుకోరా. సూపర్. అవి జంబు లెటర్స్ ఉన్నాయి కదా, అవన్నీ పేరుస్తే ఒక సినిమా పేరు వస్తుంది. టైం లేదు. ఏంది అది? పెట్టు తొందర పెట్టు. సూపర్. ముగ్గురు మనగాళ్ళు. పైకి పెట్టు అన్ని పైకి పెట్టు. ముగ్గురు మనగా. సూపర్. ఆ పక్కకెళ్ళిపో. వెళ్ళేటప్పుడు ఇంతవరకు ఎవ్వరు పడలేదు తెలుసా. నువ్వు పడితే ఏమిరా బాలక. అది ఊగరా. కాన్సంట్రేట్ ఆన్ యువర్ గేమ్. నువ్వు రారా. గేమ్ పైన కాన్సంట్రేట్ చేయి. ఆ చక్కలకు ప్రాణం ఉంటే ఎవరిని వినకు. పో కొంచెం పో. 60 seconds అయిపోయింది. ఎప్పుడో రెడీ. ఫాస్ట్. 6 ఎందుకన్నా 5 4 3 2 1. పడుకో. అరే డుడు
చెప్పాను కదా, టాస్క్ ని ఇన్ టైమ్ లో చేయకపోతే నీ దగ్గర ఉన్న మనీ మొత్తం నా లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోద్దని. సో మా ధనలక్ష్మి కిందకు వస్తారు ఇప్పుడు. అమ్మ ధనలక్ష్మి కిందకి రా. కానీ గెలిచారు, తీసుకో. మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. మా పక్కన ఆడుకోం.